వెల్కమ్ టు మై ఛానల్ నవ్య మల్లికార్జున్. ఈరోజు ఇంకొక రెసిపీ అంటే ఈవినింగ్ డిన్నర్కి అనమాట. సో నేనైతే శాండ్విచ్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం చేశాను అనమాట. యూట్యూబ్లో చూసే చేశాను. కాకపోతే దాంట్లో నుంచి కొంచెం మోడిఫై చేసి నేను నా స్టైల్లో నేను కొన్ని యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ టైం చేశాను, చాలా బాగుంది. బేకరీలో రెస్టారెంట్లో మనకి ఉంటుంది చూసారా వెజ్ శాండ్విచ్, సేమ్ అదే ఉందన్నమాట. చాలా నచ్చింది. నేనైతే నా శాండ్విచ్ గురించి నేనే అందరికీ చెప్పుకున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళకి, మా ఆయనకి చాలా బాగుందని చెప్పి నాకు నేనే డప్పు కొట్టుకున్నాను అనమాట. కానీ యాక్చువల్గా చాలా టేస్టీ ఉంది, చాలా బాగుంది. సో అది నేను మీకు ఈరోజు ఎలా చేయాలనేది చూపిస్తానమాట. వీడియోస్లోనూ పెడతాను అండ్ షార్ట్స్లోనూ పెడతాను, చూడండి. సో డోంట్ మిస్ దిస్. సో దీనికి ఏమేమి కావాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో క్యారెట్ ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఏం మ్యాండేటరీ కాదు. కాకపోతే సన్నగా ఉంటే చాలా మనకి నోటికి చిన్నగా తగులుతా చాలా బాగుంటుంది. హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నా, నేను ఎక్కువ అవుతుంది అనిపించింది, సో హాఫ్ తీసుకున్నా. అండ్ 1 పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకున్నా. మీరు చూసారంటే క్యాప్సికమ్ అండ్ టమాటోని సీడ్స్ తీసేసాను. సీడ్స్ తీసేసి ఓన్లీ టమాటో మాత్రమే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అండ్ నేను కాసిని స్వీట్ కార్న్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఇంకా మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు, లైక్ కుకుంబర్, కీరా, క్యాబేజ్, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను కీరా పెద్దగా ఇష్టంగా తినను అండ్ నాకు నచ్చదు అది. సో అందుకని నేను కీరా తీసుకోలేదు. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, కొత్తిమీర అండ్ ఆనియన్, పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాను నేను. టమాటో విత్తనాలు తీసేసి ముక్కల వరకు తీసుకున్నా. అండ్ ఇంకేం కావాలి అని అంటే చీజ్ స్లైసెస్ కావాలి అండ్ బ్రెడ్, నార్మల్ శాండ్విచ్ బ్రెడ్ దొరికితే ఓకే. నాకు శాండ్విచ్ బ్రెడ్ దొరకలేదు, ట్రై చేశాను. సో నార్మల్ బ్రెడ్తో, మిల్క్ బ్రెడ్తోనే నేను చేస్తున్నాను అనమాట. అండ్ బటర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను, చూడండి. ఒక గిన్నె తీసేసుకోండి, ఇందులో అన్నీ వేసేసుకోండి, వెజిటేబుల్స్ అన్నీ మీకు ఏమేమి కావాలి అనేది, ఓకేనా. సో క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టొమాటో, కొత్తిమీర అండ్ స్వీట్ కార్న్. ఇంకా మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్ తీసుకోండి. దీంట్లో నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలంటే సాల్ట్, కారం, లైట్గా పెప్పర్, ఎక్కువ అవసరం లేదు. కారం కూడా ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఓన్లీ. పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాం. అండ్ చిల్లీ ఫ్లేక్స్, మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. సో పెప్పర్ అండ్ కారం ఊరికి ఫ్లేవర్ కోసం లైట్గా వేసుకోండి. అండ్ ఆరిగానో, చాట్ మసాలా, ఇది మయోనీస్. నేను ఇది వాడుతున్నా, లాస్ట్ టైం కూడా ఇదే వాడాను. సో ఇది చాలా టేస్ట్ బాగుంది. సో మీకు నచ్చింది మీరు వాడండి. అండ్ చీజ్ స్లైసెస్. ఇంకా ఇందులో ఇవన్నీ వేసేసుకొని మయోనీస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను మీకు అన్నీ వేసుకున్నాక చూపిస్తాను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. చాట్ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అండ్ దెన్ లైట్గా కారం, కొంచెం పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఫైనలీ చాట్ మసాలా. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులో మైనీస్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి పట్టినంత, ఈ వెజిటేబుల్స్కి ఎంత పడుతుందో అంత. సో ఇది గట్టిగా ఉన్నా పర్లేదు, మనం కాల్చేటప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు చాలా మెల్ట్ అయిపోతుంది. సో ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి.
సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి, ఓకేనా. సో కలిపేటప్పుడు మరీ తడి పొడిగా అట్లా ఏమంటారు సరిగా కలవకుండా అట్లా వేసుకోకండి. వేసుకునేటప్పుడు తినేటప్పుడు తినాలనుకున్నప్పుడు మంచిగా టేస్ట్గా తినాలి. సో వేసుకునేటప్పుడు మంచిగా వేసేసుకోండి మయోనీస్. ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు మనం నేనైతే ఇనుప ప్యాన్ తీసుకున్నాను. మా ఇంట్లో శాండ్విచ్ మేకర్ అయితే లేదు. సో ఇది తీసేసుకొని చూస్తున్నారా, స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలే పెట్టొద్దు. మీకు ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు దీనికి కావాల్సినవి, సో బటర్, హోమ్ మేడ్ బటర్, గ్రీన్ చట్నీ, టమాటో కచప్ అండ్ యాజ్ యూజువల్ బ్రెడ్. నా దగ్గర శాండ్విచ్ బ్రెడ్ లేదు. సో మీకు దగ్గర అవైలబుల్ ఉంటే శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి, అది ఇంకా చాలా ఈజీ అవుతుంది. సో నేనైతే నార్మల్ బ్రెడ్డే తీసేసుకున్నాను. దీనికి ఇక్కడ నేను చేస్తాను. సో ఫస్ట్ అయితే కొంచెం దీని మీద బటర్ వేసేసుకోవాలి. మీకెందుకు ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఆర్ ఎక్కువ అనుకుంటే ఇట్స్ ఓకే, వదిలేసేయండి. బట్ ఆయిల్ వేసుకొనైనా టోస్ట్ చేసుకోవచ్చు. బట్ బటర్తో అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. హోమ్ మేడ్ బటర్ అన్నాను కదా అని మీరు హోమ్ మేడ్ బటర్ అవసరం బటర్ అయితే వేసుకొని, లేకపోతే బయట కొనుక్కొని దొరికిందైనా వేసుకోవచ్చు. స్లైస్ పెట్టేసుకుంటున్నాను. మీరు ఇలా పెట్టేసుకొని దీని మీద ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో గ్రీన్ చట్నీ వేసేసుకోవాలి. ఇలా చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఆరల్స్ మీరు కనుక ఏమంటారు విడిగా పెట్టేసుకొని సెట్ చేసుకొని ఇదంతా కన్నా కానీ డైరెక్ట్గా ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా వేసేసుకోవడం చాలా ఈజీ అనమాట. మీరు ఇంకా ఇబ్బంది పడే పని ఉండదు. సో దీని మీద అయితే ఇది వేసేసుకున్నాం కదా. సో ఇంక ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ వెజిటేబుల్ మిక్చర్ దీని మీద పెట్టుకోవాలి. చూస్తున్నారా, వెజిటేబుల్ మిక్చర్ దీన్ని దాని మీద పెట్టుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అంతా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద దీనికి టమాటో కెచప్ అప్లై చేసుకోవాలి. సో చూద్దాం. సో ఇలాగా బ్రెడ్కి అప్లై చేసుకోవాలి టమాటో కెచప్ అనేది. దీని మీద ఇప్పుడు చీజ్ స్లైస్ పెట్టుకుందాం. చూసారా, ఈ చీజ్ స్లైస్ పెట్టేసుకొని దీన్ని దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బటర్ అనేది వద్దు, మనం ఎప్పుడైతే ఫ్లిప్ చేస్తామో ఈ పక్కకి అప్పుడు బటర్ వేసుకుందాం. సో ఇంక ఇప్పుడు దీని మీద ఇది లో ఫ్లేమ్లోనే ఉంది చూడండి. సో లో ఫ్లేమ్ మీద దీన్ని ఇలా పెట్టేసి దీని మీద ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద బరువు పెట్టండి. సో మీకు ఇలా పెట్టుకుంటే కనుక సో వెజిటేబుల్స్ అంతా బ్యాలెన్స్ అయిపోయి బయటికి కొంచెం స్పిల్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. సో ఇలా బరువు పెట్టేసుకోండి. ఏమవుతుందంటే మీకు రెస్టారెంట్ స్టైల్లో బేకరీ స్టైల్లో శాండ్విచ్ అనేది రెడీ అవుతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది మయోనీస్ అనేది బయటకు అలా వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఏమీ కాదు, చాలా టేస్టీ ఉంటుంది. సో దీన్ని ఇలా పెట్టేసుకొని 5 minutes కాల్చుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద కాల్చుకోండి, చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టుకోవద్దు. ఎలా వచ్చిందా ఏంటనేది మనం ఫ్లిప్ చేద్దాం ఒకసారి. సో ఫ్లిప్ చేసే ముందు దీని మీద కొంచెం బటర్ అనేది అప్లై చేసుకుందాం. చూసారా, చూసారా ఎంత క్రిస్పీగా అయిపోయిందో. సో అసలు ఇలా చేసుకోండి, యమ్మీ ఉంటుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మీరు అసలు ఇంకొకసారి రెస్టారెంట్లో బేకరీలో తినరు శాండ్విచ్. మళ్ళీ తిప్పాం కాబట్టి మళ్ళీ ఇంకొక 5 minutes ఇలా పెట్టేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, రెడీ టు ఈట్ శాండ్విచ్. సో దీన్ని ప్లేట్లోకి తీసి కట్ చేసి చూపిస్తా. చూసారా ఎలా అయిందో. దీనికి కెచప్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తిని ఎలా ఉందో చూపిస్తా.
బాగుందా? చాలా బాగుంది. ఎలా ఉంది? రెస్టారెంట్ స్టైల్ కదా. మనం ఇంకా లాస్ట్ టైం చేసినప్పుడు కూడా బాగుంది కదా. అప్పుడు అనుకున్నాం రెస్టారెంట్లో ఇంకా శాండ్విచ్ అనేది తినకూడదు అని. బేకరీలో ఇంట్లో అదే టేస్ట్గా ఫ్రెష్గా కదా. చాలా బెటర్ బయట కన్నా. ఓకే ఓకే చెప్పు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ సబ్స్క్రైబ్ టు మై వైఫ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.